అందరికీ నమస్కారం. శ్రీమతి బసవరామ తారకం మెమోరియల్ లా కాలేజ్ 5 సంవత్సరాల లా కోర్సులో ఉచిత ప్రవేశాలు. పూర్టు పేదరికం నుంచి ధనవంతుడు, పూర్టు రిచ్ అనే కాన్సెప్ట్ మీద బసవరామ తారకం లా కాలేజీలో 5 ఏళ్ల కోర్సులో ఉచిత ప్రవేశాలు. ఎవరికంటే తల్లిదండ్రులు లేని ఆడపిల్లలకు, మగపిల్లలకైనా, నిరుపేద కుటుంబాలు ఉన్న వారికి పూర్టు రిచ్ అనే కాన్సెప్ట్ మీద ఉచితంగా ప్రవేశం ఇవ్వడం జరుగుతుంది. ₹1 ఫీజు కట్టాల్సిన పని లేదు. వారి ఎగ్జామినేషన్ ఫీజు కూడా కాలేజీ యాజమాన్యమే భరిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ కడప జిల్లా వాసులకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా మొదటి ప్రాధాన్యత ఎవరైతే మహిళలు ఉంటారో, తల్లిదండ్రులు లేని వారు, అటువంటి వారికి మొదటి ప్రాధాన్యతగా సీటు కేటాయించడం జరుగుతుంది. మొత్తం ఫీజు అంటే ఫీజు తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు కలిపి 5 సంవత్సరాలకు గాను వీళ్ళకు ఒక్కొక్కరి మీద ₹1,00,000 యాజమాన్యం భరిస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా P4 విధానంలో ఈ యొక్క స్కీమును మేము అమలు చేస్తూ ఉన్నాం. ఈ 2026-2027 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారో, అనాథలుగా ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం, చదువుకునే అవకాశం కల్పిస్తున్నాము. ₹1 ఖర్చు లేకుండా వాళ్లకు మొత్తం కాలేజీ యాజమాన్యం భరిస్తుందని చెప్పి తెలియజేస్తాను. అది కూడా 5 ఏళ్ల కోర్సులో 5 years కోర్స్. వాళ్ళందరికీ కూడా 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలా, ఇంటర్మీడియట్ 2 years కోర్సు చేసి ఉండాలా. చేసిన వారికి ఈ యొక్క స్కీమ్ కింద ఎలిజిబిలిటీ వస్తుంది. 5 సంవత్సరాల లా కోర్సులో చేరేదానికి వీరికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలియజేస్తాను. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నారు, చదవాలా, చదువుకుంటేనే మీరు ఉత్తీర్ణులు అయితేనే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, భవిష్యత్తులో ఈ సమాజంలో మీరు కూడా గుర్తిస్తారని చెప్పి తెలియజేస్తారు. ఆయన కాన్సెప్ట్కు అనుగుణంగా మరి పేదరికంలో ఉన్న విద్యార్థులను, మరి ముఖ్యంగా ఆడపిల్లలను చదివించడానికి మా కాలేజీ అంతా మేమంతా ముందుకొచ్చాం. మా స్టాఫ్ అంతా కూడా తప్పనిసరిగా చేస్తాం సార్. సంవత్సరానికి 10 నుంచి 15 సీట్లు ఉచితంగా మనం ఇద్దాము. ఒక ₹15 లక్షల నష్టమైనా సరే మన ఈ పిల్లలు చదువుకొని భవిష్యత్తులో లా కోర్సులో కానీ వీళ్ళు సెటిల్ అయితే వీరు భవిష్యత్తులో ఎప్పుడో వీళ్ళు మేజిస్ట్రేట్ కానీ పెద్ద కంపెనీలకు వీళ్ళు లా ఇది కన్సల్టెన్సీ కానీ ఉండొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే చదువు మధ్యలో ఆగిపోతే వాడు ఏమీ చేయలేదు. మనం చదివించే అవకాశం కల్పించినప్పుడు వారు ఉన్నతమైన శిబిరాలకు పోయినప్పుడు ఇవాళ మనం చూస్తాను. మన జిల్లా జడ్జి యామిని గారు మహిళ, చాలామంది మినిస్టర్స్ ఇవాళ మహిళలు వస్తారు. ఇవాళ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మహిళ. కాబట్టి ఈ విధంగా మహిళలకు ఎక్కడ లేని 33% వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, రిజర్వేషన్ కూడా ఉంది. అదే కాబట్టి ఇటువంటి పిల్లలు కానీ వస్తే వీళ్ళ యొక్క మైండ్ను పదును పెట్టి చదివేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు మార్చుకునేదానికి ఒక మంచి అవకాశం కల్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే 5 ఏళ్ళుగా పూర్తి కాలంలో చదివి ఉత్తీర్ణులైతే LLB అనే డిగ్రీ కూడా వీళ్ళకు యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఈ 5 ఏళ్ల కోర్సు కూడా యోగవేమన యూనివర్సిటీకి అనుసంధానంగా ఉంటుంది. వారి గుర్తింపుతో వీళ్ళకి పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ఈ ఒక అవకాశాన్ని కడప జిల్లా వాసులు ఉపయోగించుకోవాలని చెప్పేసి పదే పేద విద్యార్థులకు, తల్లిదండ్రులందరూ కూడా ఎవరైతే ఉన్నారో, పేదరికంలో ఉన్నారో, చదువు ఆపేసిన వారు ఉన్నారో, అటువంటి వారందరికీ కూడా ఒక మంచి అవకాశము మా యాజమాన్యం కల్పిస్తుందని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి శ్రీమతి బసవరామ తారకం మెమోరియల్ లా కాలేజీలో 5 సంవత్సరాల కోర్సులో చేరేదానికి మొదట విడతగా బాలికలకు అవకాశం కల్పిస్తాం. బాలికలు లేనప్పుడు మగపిల్లలకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు అంటే మధ్యలో విద్య కూడా మానుకుంటారు, డబ్బు లేకుండా మానుకుంటారు, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు, వాళ్ళు చదివించలేని పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి వారికి అవకాశం కల్పిస్తే కొంతమైన వాళ్ళు చదువుకొని ఉత్తీర్ణులై సమాజంలో ఒక ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళినప్పుడు
మా కాలేజీ పేరు కూడా వాళ్ళు స్మరించుకుంటారు, ఏదో విధంగా మాకు కూడా సహాయపడతారు, సమాజానికి సహాయపడతారని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. 5 years అంటే వాళ్ళు మధ్యలో డిగ్రీ చేసినారు కదా, కాబట్టి వాళ్ళు చదివి ఉంటారు. ఎప్పుడైతే 10th ఇంటర్మీడియట్లో ఎప్పుడే పెట్టారు, ఇంకొక స్టెప్ ఎక్కలేకపోతారు. ఏం పోతావులే, టౌన్కి ఏం పోతావులే, నేను ఏడ చదివిస్తాము, ఇంట్లో ఉండు అని చెప్తారు. కాబట్టి ఇటువంటి వారికి అవకాశం ఇది. కొంతమంది ఎస్సీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎస్సీ హాస్టల్స్ ఉంటాయి, అక్కడ కలెక్టర్ చేర్పిస్తారు. కలెక్టర్ కూడా దీని మీద ఇంట్రెస్ట్గా ఉన్నాడు. మన జిల్లా కలెక్టర్ కూడా ఇటువంటి వారికి అవకాశం కల్పించాలా. ఆయన ద్వారా కూడా మేము ఏదైనా బీసీలు వచ్చినారనుకోండి, బీసీ హాస్టల్ చేర్పించడానికి, ఎస్సీలు వస్తే ఎస్టీ హాస్టల్ చేర్పించడానికి, ఈబీసీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదైనా హాస్టల్లో చేర్పించడానికి, ఎస్టీలు వస్తే వాళ్ళకి హాస్టళ్ళు ఉన్నాయి, కాబట్టి బాలికలకు ప్రత్యేక హాస్టల్స్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా త్రూ కలెక్టర్ ద్వారా వివిధ రకాల హాస్టల్లో చేర్పించి చదువుకునేదానికి ఒక వినూత్నమైన ప్రయత్నం చేస్తున్నాము. దీనిలో మేము సఫలీకృతమవుతాం కూడా తెలియదు. చాలామంది ఆడపిల్లలు చదువులేకపోతారు. మేము చూస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న పిల్లలు చేస్తారు, సార్ మాకు ఆర్థిక సమర్థ లేదు అంతంత ఫీజులు. ఎందుకంటే ఇవాళ ఫీజుల భారం పెరిగిపోయింది, ఫీజుల భారం పెరిగింది. ఇవాళ ప్రైవేట్ కాలేజీలు ఏం చేస్తున్నారంటే మా ఫీజు కట్టక మేము సీట్ ఇస్తామంటారు. కాబట్టి కట్టలేని పరిస్థితి చాలామంది ఉన్నారు. అటువంటి వారికి ఒక మంచి అవకాశం, ఒక 10 నుంచి 15 మందికి ప్రతి సంవత్సరం ఇస్తాం. దీంట్లో అనుమానం పడాల్సిన పని లేదు. నీతి నిజాయితీకి వచ్చిన వాళ్ళందరికీ మేము సీట్లు ఇస్తాం. 10 నుంచి 15 సీట్లు ఫ్రీగానే ఇస్తాం. ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరం 5 ఏళ్లకు మాకు ₹1,00,000 భారం కూడా వస్తాయి. అయినా మేము వెనకంజ వేయడం లేదు. దీన్ని ఒక సవాల్గా తీసుకొని దీంట్లో ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా మీకు ఒకటి మళ్ళీ పరిచయం కూడా చేస్తాం. వాళ్ళు ఎందుకు ఆగిపోయింది చదువు, ఏమి ఇబ్బందులు పడి చదువు ఆగిపోయింది, వీటన్నీ కూడా మీరు కొంత సమాజాన్ని తెలిపితే ఇంకా కొంతమంది చదువుకునేందుకు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే చాలామంది తెలియకుండా నిలబడిపోతున్నారు. బ్యాంకుల్లో పోవచ్చు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి పోవచ్చు, చిట్ ఫండ్స్కి పోవచ్చు, పెద్ద పెద్ద కంపెనీలకు పోవచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు పోవచ్చు, కంపెనీలు, ఈ విధంగా నెంబర్ ఆఫ్ అవకాశాలు ఉన్నాయి లా చేసిన వాళ్ళకందరికీ. లీగల్లో ప్రొఫెషన్స్లో చాలా బ్రహ్మాండం. వాళ్ళు కొంత తరఫీదు పొందితే జీవితంలో సెటిల్ అయిపోతారు, పెద్ద పెద్ద అడ్వకేట్లు కూడా తయారవుతారు. కాబట్టి ఇది ఒక అవకాశం కల్పిస్తాను. ఎందుకు మనం మీరు కల్పించకూడదని ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు దీన్ని మేము అమలు పరుస్తున్నామని చెప్పి తెలియదు.